చెరపకురా చెడేవు అంటారు. మన రాజకీయం, మన ఉద్దేశం, మన భావం మనది అన్నది వెళ్ళాలి. అలా కాకుండా ఎదుటి వాళ్ళని వెటకారం చేస్తూ సాగితే ఆ వెటకారం మనల్ని వెంటాడుతుంది కొంతకాలాన్ని. లోకేష్ ఇంగ్లీష్ మీడియంలో చదివి వచ్చారు. దానివల్ల కొంత తెలుగు ఫ్లూయెన్సీ తక్కువ ఉండేది. ఆ టైంలో లోకేష్ని వాడిన పదజాలం, తనకి సంబంధించి హ్యూమిలియేట్ చేసిన తీరు, అతని తిండి గురించినో అతను మాట్లాడే తీరు గురించినో పప్పు అని ఆంధ్ర పప్పు అంటూ అక్కడ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకొచ్చింది ఒక జాతీయ పప్పు. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది లోకేష్ దాన్నే పట్టుదలగా తీసుకున్నారు. ఇవాళ లోకేష్ అద్భుతమైనటువంటి స్పీకర్, చక్కగా మాట్లాడుతున్నారు, అర్థవంతంగా మాట్లాడుతున్నారు, సూటిగా మాట్లాడుతున్నారు, అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు, తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు నలుగురు నాయకుల్లో తెలుగులో అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అంటే ఇప్పుడు లోకేష్ చక్కగా మాట్లాడుతున్నారు, బాంబులు పేల్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు కష్టం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. పాదయాత్ర సందర్భంలో ఎక్కువగా అందరినీ తడుముకుంటూ వెళ్ళారు. అదే సందర్భంలో ఓదారుస్తూ వెళ్ళినటువంటి, అంటే ఓ రకంగా వాళ్ళతో మమేకమవుతూ వెళ్ళడం, అప్పుడప్పుడు ఒక మీటింగ్ కాబట్టి పెద్దగా ఆయన ఉపన్యాసాలకు సంబంధించి అవలేదు, అంటే తేడా కనిపించలేదు. అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత పేపర్ పెట్టుకుని చదివేటటువంటి కాన్సెప్ట్ ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నాయకత్వం ఇవ్వలేదనుకోండి ప్రజలు, ప్రతిపక్షానికి పరిమితం అయిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో తడబాట్లు ఇవి. ఒకనాడు లోకేష్ని ఎట్లాంటి అయితే వెటకారం చేశారో ఇప్పుడు అదే పరిస్థితిలో జగన్ దగ్గర కనబడుతుంది. పేపర్ లేకపోతే మాట్లాడలేని పరిస్థితి అది. నిన్న అనుకుంటా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంలో అక్కడ కూడా పేపర్ పెట్టుకున్నారు. కానీ పేపర్ని జస్ట్ రెఫరెన్స్ కోసం, ఎవరైనా పేపర్ని రెఫరెన్స్గా పెట్టుకుంటారు, ఎందుకంటే మనం మాట్లాడాలనుకున్న పాయింట్ అదే చదివేటటువంటి స్టేజీ నుంచి ఇదివరకు ఉపన్యాసాలని సీఎంగా చదివేవాడు. ఇప్పుడు అలా కాకుండా మాట్లాడగలిగారు. బట్ ఇంకా చాలా లోకేష్తో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేర్చుకోవాల్సింది గట్టిగా మాట్లాడగలగటం, వివరంగా అర్థవంతంగా మాట్లాడగలగటం. లోకేష్ ఇప్పుడు జగన్తో పోల్చుకుంటే బెస్ట్గా ఉన్నారు.